అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అంతర్గత బలం, అంటే మన లోపలి శక్తి, ఇంకా స్వీయ ఆధారం. ఒక శక్తివంతమైన ఏకపాత్రాభినయం స్ఫూర్తితో మన జీవితంలో ఎదురయ్యే పోరాటంలో మనకి మనమే హీరోగా ఎలా నిలబడాలో చూద్దాం. ఈ ఆలోచనకు పునాది ఏంటంటే జీవితాన్ని ఒక పెద్ద నాటక రంగంతో పోల్చడం. చూడండి, మనమందరం ఈ నాటకంలో పాత్రధారులమే. ఈ ఒక్క వాక్యం మనల్ని ఎంతో లోతుగా ఆలోచింపచేస్తోంది కదా. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. జీవితం ఒక నాటక రంగం అంటే అసలు దాని అర్థమేంటి? మన జీవితాలు ఒక ప్రదర్శన లాంటివి. ఇక్కడ పాత్రలు, నటులు ఎవరైనా సరే ఎప్పుడైనా మారిపోవచ్చనే ఆలోచనను కొంచెం లోతుగా చూద్దాం. అంటే ఏంటనమాట? మన జీవితంలోకి వచ్చేవాళ్లు, పోయేవాళ్లు ఉంటారు. సంబంధాలు, పరిస్థితులు ఏవీ శాశ్వతం కాదు. ఈ నాటకంలో మన పాత్రలు కూడా మారుతూ ఉంటాయి. కొంతమందైతే తమ పాత్రల్ని చాలా తొందరగా మార్చేస్తుంటారు కూడా. ఇదంతా జీవితం ఎంత అస్థిరమైనదో మనకు గుర్తుచేస్తుంది. సరే, అంతా బాగానే ఉంది. కానీ అసలు ఈ ఒంటరి పోరాటమనే మాట ఎందుకొచ్చింది? అంటే ఇతరులపై ఆధారపడటంలో ఉన్న అసలైన సవాలు ఏంటి? ఎందుకు ఒంటరిగా పోరాడాల్సి వస్తోంది? అదే ఇప్పుడు మనం చూడబోయేది. ఇక్కడ మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉందన్నమాట. అదేంటంటే, ఎవరో వస్తారని, మనల్ని కాపాడతారని ఆశగా ఎదురుచూడటం కరెక్టేనా? అది పొరపాటవుతుందా? ఇది ఆశకి, కఠినమైన వాస్తవానికి మధ్య ఉన్న తేడాని సూటిగా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎడమవైపున మన ఆశలున్నాయి. మనమేమనుకుంటాం? ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారని, లేదా సమాజం అండగా నిలుస్తుందని ఆశిస్తాం. కాని కుడివైపున ఉన్న వాస్తవికతను చూడండి. చివరిదాకా మనతో ఉండేది మనమే, మనకోసం నిలబడేది కూడా మనమే. అందుకే ఈ ఏకపాత్రాభినయంలో చాలా గట్టిగా ఒక హెచ్చరిక చేస్తారు. అదేంటంటే, ఎవరో వస్తారు, మనల్ని కాపాడతారు అని నమ్మితే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. ఇది చాలా శక్తివంతమైన సందేశం కదా. ఇక్కడ్నించే అసలు కథ మలుపు తిరుగుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అందరూ వదిలేస్తారనే భయానికి జవాబేంటి? దానికి జవాబే ఈ తర్వాతి సెక్షన్. చూసారా? సింపుల్గా ఒక్క మాటలో చెప్పేశారు. మన హీరో మనమే. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం సారాంశం అర్థం కావడానికి. మనల్ని రక్షించేవాళ్లు బయట ఎక్కడా లేరు, మనలోనే ఉన్నారు. అసలు మన హీరో మనమే అంటే అర్థమేంటి? మొదటిది ధైర్యం. సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం ఎక్కడ్నుంచో రాదు, అది మనలోనుంచే రావాలి. ధైర్యంతో పాటే సాహసం కూడా. ముందుకు వెళ్లడానికి కావలసిన ఆ తెగింపు కూడా మన అంతర్గత బలమే. అదొక వనరులాంటిదే. ఇది చాలా లోతైన ఆలోచన. మన జీవితంలోకి ఎంతోమంది వస్తారు, పోతారు. వాళ్లంతా తాత్కాలికమే. కాని మనకి మనం శాశ్వతం. చివరి వరకు మనతో ఉండేది మనమే కదా. సరే, మనము హీరో అని తెలిసింది. మరి అలాంటప్పుడు నిజమైన స్నేహితుడు, నిజమైన తోడు అంటే ఎవరు? ఆ నిర్వచనాన్ని ఇప్పుడొకసారి సరికొత్తగా చూద్దాం. చూడండి, ఇక్కడ 2 రకాల మనుషులుంటారని చెప్తున్నారు. మనం గెలిచినప్పుడు, అంతా బాగున్నప్పుడు చుట్టూ చాలామంది చేరుతారు. కాని మనం ఓడిపోయినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతమంది ఉంటారు? చాలా కొద్దిమందే. వాళ్లే అసలైనవాళ్లు. సో, నిజమైన మనుషులంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే, ఓటమిలో మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మన పక్కన నిలబడేవాళ్లే నిజమైన మనుషులన్నమాట. ఇక చివరి విభాగానికొచ్చేశాం. ఇదంతా విన్నాం కదా. మరి దీన్ని మన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి? ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఇదిగోండి 3 సింపుల్ స్టెప్స్. మొదటిది, ఇంకెవరికోసమో వెయిట్ చేయడం ఆపేయాలి. రెండోది, మన హీరో మనమేనని గుర్తించాలి. ఇక మూడవది, మన ఫైట్ మనం స్టార్ట్ చేయాలి. సో మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ పోరాటం ఎవరిదో వాళ్లే చెయ్యాలి. ఇంకెవరూ వచ్చి మనకోసం చెయ్యరు. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. సరే, స్వీయాధారం అనే తాళంచెవి ఇప్పుడు దొరికింది. మరి ఈ పోరాటాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి? ఇది ఆలోచించాల్సిన విషయం.